నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. అసలు ఈ ప్రభుత్వం కొలువుదీరడానికి కోట్లకు సంబంధించినటువంటి బలాలు అయితే పనిచేసినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాట బలమే పనిచేసింది. పాటనే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డిని పీఠాన్ని ఎక్కించింది, నేడు రేవంత్ రెడ్డిని కూడా పీఠాన్ని ఎక్కించింది. ఆ పాట ఎవరిది, అసలు ఆ పాటకు ఉన్నటువంటి బలమేంటి, ఆ అక్షరాలకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి, ఆ పాటలకు మ్యూజిక్ అందించినటువంటి వ్యక్తి, నాడు 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మ కాంగ్రెస్ పార్టీ అంటూ నేడు తెలంగాణ పులిబిడ్డ 3 రంగుల జెండా పట్టి ఇలాంటి పదుల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలను తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, అక్షరాలకు ప్రాణం పోసేటువంటి లిరిక్ రైటర్ చరణార్జున్ మనతో పాటుగా ఉన్నారు. అసలు ఈ పాటల యొక్క ఉద్దేశం ఎక్కడి నుంచి పుట్టింది, ఈ పాటల వెనుకాల ఉన్నటువంటి అంశాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా అన్న నుంచి అన్న, కంగ్రాచులేషన్స్. నాడు రాజశేఖర్ రెడ్డిని మీ పాటని అధికారంలోకి తీసుకొచ్చింది, నేడు రేవంత్ రెడ్డిని కూడా అధికార పీఠం మీదకి ఎక్కించింది. ముందుగా 2004 నుంచే తీసుకుంటే 2004లో అసలు రాజశేఖర్ రెడ్డి అండ్ మీ మధ్యలో ఉన్నటువంటి సన్నిహిత్యం, అప్పుడు మీరు రాసినటువంటి పాట గురించి మాట్లాడుకుంటే. ముందు తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మొదటిసారి నేను ఈ ఛానల్లో మాట్లాడడం, సో థ్యాంక్ యూ అన్న, నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. 2004లో నాకు రాజశేఖర రెడ్డి గారితో ఏం సంబంధాలు లేవు. అంటే అప్పుడే నేను ఇండస్ట్రీలో తొలి అడుగులు వేస్తున్నాను. ఓకే. పొలిటికల్ సాంగ్స్ కూడా నాకు అస్సలు నాలెడ్జ్, అంటే స్టార్ట్ అవ్వడం ఫస్ట్ అదే. ఓకే. రాజగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడున్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, తను అప్పుడు రాజకీయాల్లో లేరు, తను బిజినెస్లో ఉండే. కానీ వెంకటరెడ్డి గారికి వాళ్ళ అన్నకు మొత్తం తనే పాటలు చూసుకునేవాళ్ళు. నన్ను నర్సన్ని పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి తనే పాపం మాకు చాలా ఏ ట్యూన్లో ఏది బాగుంటుంది అని చెప్పి కొన్ని అన్నీ తీసుకొచ్చి వెంకరెడ్డి గారికి ఇస్తున్న క్రమంలో తను ఏమనుకున్నారంటే అన్నీ అన్న కోసమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒకటి ఉపయోగపడే ఒక పాట చేద్దాం, ఓకే, అంటే అన్ని నియోజకవర్గాల్లో ఈ పాట ఉండేలాగా అని చెప్పినప్పుడు ఇంకా నేను ఆ సాంగ్లో ఈ 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో ఆ సాంగ్లో విడతల వారీగా అలా కాంగ్రెస్ పార్టీ చరిత్రని జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పుడు సోనియమ్మ వరకు దాన్ని ఒక విడతల వారీగా చేసాం. అప్పుడే అంటే ఇప్పుడిన్నా కూడా అది ఎంతో ఎమోషనల్గా ఉంటుంది. ఓకే. ఆ రోజుల్లో దాన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా, అంటే అప్పుడు ఫైట్ తెలుగుదేశం కాంగ్రెస్కి ఉంది కదా, తెలుగుదేశం ఈవెన్ మా ఇంట్లో మా ఫ్యామిలీ కూడా టీడీపీ ఉండేది అప్పుడు. ఓకే. ఇప్పుడు కూడా అదే. సో వాళ్ళు కూడా కాంగ్రెస్ ఈ పాటల్ని, అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ 100 ఏళ్ల చరిత్ర వేసుకొని వినేవాళ్ళు. అంటే అంత అట్రాక్టివ్గా అప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్కి ఒక ఉనికి ఉత్సాహం లేని లాగా ఉన్న టైం లాగానే అప్పుడు అలాగే ఉండే. అవును. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళ గవర్నమెంట్లో. సో నాకు బేసికల్గా బాబు గారు అంటే ఇష్టం ఉన్నా కూడా కళాకారుడిగా నన్ను ఎవరైనా అడిగినప్పుడు, అప్రోచ్ అయినప్పుడు నేను దానికి న్యాయం చేస్తా, ప్రాణం పెడతాను. అవును. సో ఆ విధంగా ఆ రోజు అది పుట్టింది. అది పాడింది కూడా అంటే సోలోగా ఎవరు లేరు కాబట్టి మీకు తెలియలేదు, కానీ రమణ అన్న అని ఒక ఆయన ఉంటారు. ఓకే. సో నా తల్లి ఏదో పాట పాడాడు ఆయన, తను నర్సన్న నేను ముగ్గురం ఉంటాం అందులో. ఓకే. నా వాయిస్ కూడా ఉంటుంది అందులో. ఓకే. ముగ్గురం ఒక బుర్రకథలాగా చెప్దాం దీన్ని అని చెప్పాము. సో ఆ పాట విషయంలో మీరు మ్యూజిక్ కమ్ లిరిక్స్ కూడా అక్షరాలకు ప్రాణం పోసింది కూడా మీరే. అవునన్న. అప్పుడు లిరిక్స్ నేను ఇప్పుడు శ్రీనన్న ఏంటంటే నేను చేసే పని పూర్తిగా నేనైతేనే చేస్తా ఎక్కడైనా. మొదటి నుంచి నాకున్న సిద్ధాంతం ఏంటంటే అది లిరిక్స్ మ్యూజిక్ అన్నీ నేనే అయి ఉండాలి, దానికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే అయి ఉండాలి. ఓకే. సో అలా ఉంటేనే ఆ రోజైనా నేను అలాగే ఉన్నాను, ఈ రోజైనా అలాగే ఉన్నాను. మా ప్రేక్షకుల కోసం మీరు రాసినటువంటి లిరిక్స్ ఆనాటి కాలపు అది అంటే చాలా రోజులు అయిపోయింది కదా. 100 ఏళ్ల చరిత్ర గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ, ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరును చేస్తే వారి ప్రాణముల త్యాగ ఫలితమై నిలిచినది మన కాంగ్రెస్ పార్టీ, పెరుగు బువ్వ పేదల పాలిట కల్పవృక్షము, పెరుగు బువ్వలో కమ్మనితనము, ప్రేమను పంచే అమ్మ రూపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము. అంటే వాళ్ళు చేసిన త్యాగాలు అవన్నిటిని జనాల్ని ఆలోచింపజేసేలాగా ఉండేది ఆ లైన్స్. ఆ పాట ఆ రోజు అక్కడ అదే మొదలు నేను రాజకీయం పాటలు చేయడం. అక్కడి నుంచి నాకు మనం కూడా ఇంప్రెస్ చేయగలుగుతాం ప్రజల్ని, పాటతో మనం ఇప్పుడు లాక్కగలుగుతామనే అంతులేని కాన్ఫిడెన్స్ ఇచ్చిన పాట ఇది.
ఈ పాట పాట ఇంకోటి మీ ఛానల్లో చెప్పాలి. ఈ పాట ఆ రోజు ఈ పాట వచ్చిన అద్భుతమైన ఆదరణకి ఈ పాటల ద్వారా వచ్చిన దానికి అప్పుడు నాకు రాజగోపాల్ రెడ్డి గారు జీవితంలో మొట్టమొదటిసారి స్ప్లెండర్ ప్లస్ బైక్ ఓహో అంటే పాట అనేది మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ గా చెప్పుకో.